चला अवधूत चिंतन श्री गुरुदेव दत्त वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणे वासदा पीठले सरस्वती नमोस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजब्रह्मारुत्तुल्यवेगं हृदीन्द्रियां बुद्धिमतां बलिष्ठं वातात्मजं वानरमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त। భక్తులకి ఈరోజు మనం దత్తాత్రేయ జన్మ గురించి తెలుసుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దత్త జన్మ ప్రవచనాన్ని విని ఆ యొక్క దత్తాత్రేయ స్వాముల వారికి డోలాహరణం వేసిన తర్వాత కార్యక్రమాన్ని పల్లకి సేవతో ముగిస్తాం. దత్తుని యొక్క జన్మ ఈ యుగంలో ఎంత అవసరమో అన్న విషయాన్ని మనం ప్రతి సంవత్సరం తెలుసుకుంటాం, కానీ ప్రతి సంవత్సరం మళ్ళీ దాన్ని ఎలా అన్వయించాలో మనకు అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టే ఆ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం కోసం, మళ్ళీ మళ్ళీ మనకు ఆ జ్ఞానం జ్ఞాపకం రావడం కోసం, ఆ యొక్క దత్తప్రభువుల యొక్క కృప మళ్ళీ మళ్ళీ మనకు కలగడం కోసం ఈ యొక్క ప్రవచనాన్ని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులు ఎక్కువగా ఈ యొక్క జ్ఞాన అవతారం యొక్క కథను విని తరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేస్తాం. ఇది జ్ఞానావతారము. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దశావతారాలు 10 ఉన్నాయి, కానీ దాని తర్వాత విష్ణు అవతారాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఒకటి దత్తావతారము. ఈ అవతారం పేరు జ్ఞానావతారము. అందుకనే జ్ఞానం లేకుండా మనం ముక్తికి వెళ్ళలేం. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని శాస్త్రము చెప్పింది. ఆ శాస్త్రం ఆధారంగానే స్వతహాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే రజ తమ సత్వగుణాలు 3 గుణాలు ఉన్నటువంటి ఒక దేవుడు భగవానుడు లేదా దత్తుడు మనకి అవతారాన్ని ఇచ్చి ఆ యొక్క అవతార పూర్తి వరకు అంటే కలియుగ పూర్తి వరకు మనతోనే ఉండి మనకి అజ్ఞానం నుంచి దూరం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆ యొక్క దత్తగురువు దత్తాత్రేయ స్వాముల వారికి. కాబట్టి దత్తాత్రేయ స్వాముల వారే అసలు మూలం. కారణం ఏమిటంటే జ్ఞానం అనేటువంటి విషయాన్ని లేకుండా ఉంటే ముక్తికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి పరమాత్ముని పరిచయం చేసేది ఆ యొక్క గురువే. కాబట్టి అందుకనే మనం ప్రతిసారి కూడా మొట్టమొదటిసారిగా ఏవైనా చెప్పుకుంటున్నాము అంటే గురువందనం చేస్తాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గొప్ప విశేషం. కాబట్టి ఆ యొక్క అవతారాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరమాత్ముడు తనకు తానుగా వచ్చి అన్ని అవతారాలు తీసుకున్న తర్వాత ఆయన కార్యం అయిపోయిన తర్వాత ఆ యొక్క భగవంతుడి యొక్క అవతారం అయిపోయింది. ఆయన మళ్ళీ ఆ వైకుంఠానికి వెళ్ళిపోయారు. విష్ణువైనా సరే శివుడైనా సరే ఇంకెవరైనా సరే వెళ్ళిపోయారు, కానీ ఒక గురు అవతారం మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే ఎలా ఎలా అయితే యుగాలు మారుతూ ఉంటాయో అలా అలా మనిషిలోని అజ్ఞానం బాగా పెరిగిపోయి జ్ఞానం ఉండకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిసారి ఆ యొక్క జ్ఞానాన్ని మరింతగా ఇంకా ఒకసారి ఆ జ్ఞానాన్ని మనకు తెలుసుకునేటట్టుగా చేసేటట్టుగా చేస్తాడు పరమాత్ముడు. కాబట్టి జ్ఞానం ఎప్పుడు మనకు అవసరమే. అందుకనే యుగం మారిన కొద్దీ అజ్ఞాని అవుతున్నాడు. కాబట్టి అజ్ఞానం జ్ఞానంతో చేయడం కోసం జ్ఞానావతారమే దత్తాత్రేయ అవతారం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వాముల యొక్క అవతారాన్ని విని మనమందరం కూడా తరించాలి. ఎందుకంటే ఒకవేళ మనకు జ్ఞానం ఉండకుండా ఉంటే పరమాత్ముడు ముందుకొచ్చి నిలబడ్డా పరమాత్ముని గుర్తుపట్టే అవకాశం లేదు. కాబట్టి అందుకనే మనం అజ్ఞానంగా ఉంటే పరమాత్మ మనకు అర్థమవు కాడు. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే జ్ఞానం ద్వారా భగవంతుడు, భగవంతు ద్వారా ముక్తి, ముక్తి ద్వారా మోక్షానికి వెళ్ళే అవకాశం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి జ్ఞానం మనమందరం కూడా తెలుసుకోవాలి. ఆ జ్ఞానానికి అధిపతి దత్తాత్రేయ స్వాముల వారు. అందుకనే దత్తాత్రేయ స్వాముల వారిని మనం దర్శించుకునేటప్పుడు నాకు జ్ఞానం కావాలి పరమాత్మ అని దర్శించుకోవాలి. మనం అన్ని ఆలయాల్లో వెళ్ళినట్టుగా
కోరికలు కోరుకోవడం వల్ల పరమాత్ముడు అన్ని కోరికలు తీరుస్తాడు, కానీ ఎవరి దగ్గర ఏముందో అది ఇస్తాడు. కాబట్టి దత్తాత్రేయ స్వామి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం ఇస్తాడు. ఒక జ్ఞానం వచ్చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి జ్ఞానం అధికం కృతం అన్నారు. ఎంతైతే జ్ఞానం వస్తుందో అంత మనకు భక్తి పెరుగుతుంది. భక్తి వల్ల పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటి ఆలోచన, శక్తి, బుద్ధి వస్తుంది. ఆ శక్తి, బుద్ధి, జ్ఞానం వల్లే మనం పరమాత్ముడిని చేరుకుంటాం. ఆ చేరుకున్న తర్వాతనే ఆ మోక్షాన్ని మోక్షపదము అన్నారు. కాబట్టి దానికి మంచి ఆధారము దత్తాత్రేయ స్వామి. అమ్మ దయచేసి వినండి. కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం ఈ యొక్క మార్గశిర మాసంలో అయింది. మనం చూడండి, మార్గశిర మాసంలో విశేషంగా గీతా జయంతి చేసుకుంటాం మనం. అంటే జ్ఞానం అప్పుడు మనకు ఆ కృష్ణ పరమాత్మ యుద్ధభూమిలో చెప్పినాడు. యుద్ధభూమిలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది విని ఉంటారు. దాని తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ ప్రచారం చేశారు. కానీ ఆ జ్ఞానాన్ని నిలబెట్టి మళ్ళీ మనకు జ్ఞాపకం చేయడం కోసం ఒక గురువు కావాలి. ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, కానీ జ్ఞానం ఈ సమయానికి ఈ జ్ఞానం ఉండాలి అంటే ఇంకో సమయానికి ఆ జ్ఞానం పనికి రాకపోవచ్చు. ఎందుకంటే జ్ఞానం సమయాన్ని బట్టి, స్థానాన్ని బట్టి ఆ యొక్క విషయం మార్చుకుంటూ వస్తుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు కూడా కొత్తదనమై ఉండాలి, కొత్తదై ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. దాన్నే జ్ఞానం అన్నారు. నేర్చుకోకుండా ఉంటే జ్ఞానం ఉండదు. కాబట్టి నేర్చుకుంటూ ఉండాలి అంటే కొత్త ప్రయోగం చేస్తూ ఉండాలి. అదే దత్తాత్రేయ స్వామి వారు మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంటారు. అందుకని మార్గశిర మాసంలో ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క జన్మ ఎలా విశేషంగా అయ్యింది అంటే, ఎవరైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మనం మూల భగవానుడు అంటామో ఆ భగవంతుడు ఎప్పుడైతే కైలాసంలో, వైకుంఠంలో, బ్రహ్మలోకంలో కూర్చుని ఉన్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా దేశ కాల మానాన్ని బట్టి ఒక ఆలోచన చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కథలోకి వెళ్ళాలి, కథను అర్థం చేసుకోవాలి, కథ ఉన్న మర్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎంతమంది ఉన్నారో అంతమంది శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జ్ఞానం కావాలని వచ్చేవాడు ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరికీ కావాల్సింది వరం, కోరిక, ఆస్తులు, అంతస్తులు, ఇళ్ళు, భార్య, ఇదే ఇప్పుడు యుగంలో. కానీ నాకు జ్ఞానం మాత్రమే కావాలి పరమాత్మ అనే కోరుకున్న వాళ్ళు భక్తులు లేరు. కాబట్టి ఆ భక్తులను తయారు చేయడం కోసమే ఈ యొక్క ప్రవచనం. కాబట్టి ఆయన ఇచ్చేది జ్ఞానం మాత్రమే. దత్తాత్రేయ స్వామి దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగమో, ప్రమోషనో, పిల్లలు కావాలని కోరుకోకూడదు. ఏం కోరుకోవాలట? జ్ఞానం కావాలని కోరుకోవాలి. ఒకసారి జ్ఞానం వచ్చేస్తే మన వంతు ఎంత ఉంది, మనకు ఎంత వస్తుంది, మన ప్రారంభంలో ఎంత ఉంది, మనం దాన్ని ఎట్లా అధిగమించాలనే విషయం జ్ఞానం ద్వారా మనకు తెలిస్తే మనం భగవంతుడు ఏం కోరుకోవాలో ఏం కోరుకోకూడదో అర్థమవుతుంది. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అందరూ కూడా ఆ యొక్క వైకుంఠంలో కూర్చుని ఉన్నారట. కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ భార్యలు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అక్కడే కూర్చుని ఉన్నారు. అందరూ కూడా లోకం గురించి మాట్లాడుతున్నారంటే లోకంలో ఎలా లాభం జరగాలి, ఎలా భవిష్యత్తులో వీళ్ళందరికీ పుణ్యమార్గం రావాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం గురించి ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ పని. అలా చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ భాగంలో నారదుల వారు వచ్చారో చూస్తున్నారట, వీళ్ళు లోకం గురించి ఆలోచిస్తున్నారు. లోకంలో కావాల్సిన నిజానికి భక్తి మార్గం కాదు, జ్ఞాన మార్గం అని నారదుల వారు మనస్ఫూర్తిగా అనుకున్నారట. చూడండి, నారదుల వారు అందుకనే నారదీయ సాంప్రదాయంలో మనకు అన్ని కూడా భక్తి మార్గాలు కన్నా దాంట్లో నారదీయ భక్తి చాలా గొప్పది. కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచించడమే తర్వాయి ఆయన అనుకున్నాడట, అసలు జ్ఞానానికి ముఖ్యంగా కావాల్సింది మంచి గుణం. మంచి గుణం ఉంటేనే మంచి ఆలోచన వస్తుంది. కాబట్టి మంచి ఆలోచన రావాలంటే మంచి ఆలోచన కూడా మంచి భోజనము, మంచి దానము, మంచి విషయం ఉండాలి. ఆ దానానికి ఆధిపత్యం వహిస్తుంది ఆ యొక్క భూలోకంలో అనసూయ మాత. అనసూయ మాత గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. మనం మంచి వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటేనే మనకు మంచి గుణాలు వస్తాయి. మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఇంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటామా, లేకపోతే మనం కోరుకున్న దేవుణ్ణి కోరుకుంటామా? ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, ఏ దేవుణ్ణి కోరుకున్నా ఆ దేవుడు ఈ సమస్యకు పరిష్కారం చెప్తాడు అనుకున్నప్పుడు ఆ దేవుణ్ణి కోరుకుంటాం. అలాగే నాకు జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు ఆయనకు దత్తుడికి మనం నమస్కారం పెట్టాలి. అప్పుడు ఆ నారదుల వారు అనసూయమాతను జ్ఞాపకం చేసుకొని దత్తాత్రేయ స్వాముల వారికి దర్శనం చేసుకుంటారట. అంటే దత్తాత్రేయ స్వామి పుట్టకంటే ముందు నుంచి కూడా దత్తాత్రేయ యొక్క భజన, కీర్తన, ధ్యానము, నామస్మరణ ఉన్నాయని మనకు తెలుస్తుంది. అందుకనే మనం చాలాసార్లు చెప్పుకుంటాం, శివుడు ఎప్పుడు కూడా
రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడు. అంటే రాముడు వచ్చింది మొత్తం త్రేతాయుగంలో వచ్చినాడు, కానీ శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. అయినా ఆ శివుడు ఆ యొక్క రాముడి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే రాముడు రాకంటే ముందు నుంచి కూడా రామనామం ఉందని అర్థం. అవునా? ఇదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటేనే పరమాత్ముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా కనబడతాడు, ఎప్పుడు వస్తాడు, దీనికోసం వస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే జ్ఞానము. కాబట్టి జ్ఞానావతరణ యొక్క విషయం మనం తెలుసుకోవాలి. అలా దత్తాత్రేయ స్వామిని జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళు ముగ్గురులో ఈయన రజగుణము, ఈయన తమోగుణము, ఈయన సత్వగుణము. విష్ణువు ఎప్పుడు కూడా సత్వగుణము, ఈయన రజోగుణము, తమోగుణము శివుడు. కాబట్టి ఈ 3 గుణాలు ఒకవేళ ఒకే దగ్గరికి వస్తే అప్పుడు ఎంత బాగుంటుందో అని సంకల్పించుకున్నాడు నారదుల వారు. చూడండి, లోక కళ్యాణం కోసం ఆలోచించే వాళ్ళల్లో గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు లోక కళ్యాణం మాత్రమే ఆలోచిస్తారు. అలా నారదులు అనుకుంటున్నారు, వీళ్ళకి ఇక్కడ ఏదైనా ఒక ఇబ్బంది కలగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య అంటే మనం పరమాత్మను ఎప్పుడు కోరుకుంటాం? ఎప్పుడైతే మనకి రావాల్సినటువంటి ఉద్యోగం రాకుండా ఉందో అప్పుడు మనం కోరుకుంటాం, పరమాత్మ నీకు 11 కొబ్బరికాయలు కొడతాను, రోజు దర్శనం చేసుకుంటాను, అభిషేకం చేస్తాను, నాకు ఆ యొక్క కోరిక తీర్చు అని చెప్పుకుంటున్నామా లేదా? అలా చెప్పుకున్నప్పుడు ఆయన మనస్వార్థం కోసం మనం కోరుకుంటున్నాం, కానీ నారదుల వారు లోక కళ్యాణం కోసం అనుకుంటున్నారు. ఏమట? ఒకవేళ వీళ్ళల్లో ఏవైనా యుగద్ధ అంటే యుద్ధం లాంటిది వస్తే అప్పుడు ఖచ్చితంగా దత్తాత్రేయ అవతారం వస్తుంది అని సంకల్పించుకున్నాడు. సంకల్పించుకొని ఏమన్నాడంటే, అయ్యా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు, కానీ అసలు భూలోకంలో చాలా గొప్ప సాధ్వి పతివ్రత సతీ అనసూయ ఉందయ్యా అని ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి నారదుల వారు చెప్తున్నాడు. చెప్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసతులు విని, ఏమి మాకంటే గొప్ప పతివ్రత, అలా అవకాశం ఉందా? అసలు నేనే పతివ్రతను, ఎన్ని సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశాను, ఎన్ని సంవత్సరాలు శివుడి కోసం అడవుల్లో ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు నేను ఆకులు అలవులు మాత్రం తిని ఆ యొక్క శివుడి కోసం నేను ఆశీర్వాదం తీసుకోవడం కోసం పూజలు చేశాను, పత్రాలు తిన్నాను, ఫలాలు తిన్నాను, కందమూలలు తిన్నాను, అలాంటిది నాకంటే గొప్పగా ఉండే అవకాశం ఉందా అని అనుమానం వచ్చిందట. ఎవరికి? పార్వతీమాతకి. ఏమని? నాకంటే గొప్పగా ఉండే అవకాశం లేదు, నేను చాలా గొప్పదని. ఎవరికి వారు వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటున్నారు. కాదు, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనకంటే గొప్పవాడు ఉన్నాడు అనుకోవడం జ్ఞానం, నాకంటే గొప్పవాడు ఎవరు లేనుకోవడం అజ్ఞానం. కాబట్టి ఆమె అలా అనుకునేసరికి ఆ యొక్క నారదుడు అంటున్నాడు, అమ్మా అవునమ్మా, నిజంగానే ఒకవేళ ఆమె బయటకు వస్తూ ఉంటే, బాగా వినండి, కుటీరంలోంచి ఆశ్రమంలో బయటకు వస్తూ ఉంటే సూర్యుడు కూడా భగభగా మడుతున్నవాడు మెల్లగా మడుతాడు. అక్కడ అగ్నిహోత్రం ఎప్పుడు కూడా నడుస్తూ ఉంది, కానీ అలా బయటకు వస్తుంది అంటే అగ్నిహోత్రం శాంతమవుతుంది. అలాంటి గొప్ప పతివ్రత సతీ అంశ అని చెప్పంగానే బాగా గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్పగా ఉన్నటువంటి స్త్రీ గురించి నా దగ్గర చెప్తున్నాడు కాబట్టి నాకు నిజంగానే ఆమెలో ఎంత గొప్ప పోతనం ఉందో ఒక్కసారి చూద్దామనే ఉద్దేశంతో ఈమెలో మాత్సర్యం వచ్చింది. మాత్సర్యం అంటే ఇంకొకళ్ళ గురించి అసూయ. నాకంటే గొప్పగా ఎవరు ఉండకూడదు, నాకంటే గొప్పవాడు ఎవరు కాదు. చాలామందిలో ఈ గుణం ఉంటుంది, నాకంటే గొప్ప ఉండకూడదు, నాకంటే గొప్పవాడు ఎవరు ఉండరు. కాబట్టి దీన్నే మద మాత్సర్యము అంటారు. ఇది మాత్సర్యము. ఈ గుణానికి పేరేమిటి? మాత్సర్యము. ఈ మాత్సర్యము ఆ యొక్క పార్వతీమాతలో వచ్చేసరికి పార్వతీమాత అంది, లక్ష్మి పార్వతి మనమందరం ముగ్గురం కలిసి కూడా ఆమె యొక్క సత్వాన్ని, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని, ఆమె యొక్క అతి సత్కారాన్ని మనం భగ్నం చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొకళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారు అంటే వాళ్ళ గురించి మనం తప్పు చేసి వాళ్ళని దించుదాం, అంటే వాళ్ళ స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకొద్దామని చాలామంది అనుకుంటారు. చాలా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళకి కింది స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళే కింది స్థాయికి వచ్చేస్తారు. ఒకళ్ళకి మనం కోపపడాలి అంటే మనకు మొదలు కోపం రావాలి కదా. మనలో కోపం వస్తేనే మనం వేరే వాళ్ళకి కోపగించే అవకాశం ఉంది. కాబట్టి పాడైపోవడమా మంచిగా అవ్వడం కాదు, మొదలు మనం పాడైపోతాం. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే ఇతరుల పట్ల అసూయ రాకూడదు. అలా అసూయ లేనటువంటి స్త్రీ అనసూయ మాత. గుర్తుపెట్టుకోండి, మనం దత్తావతారంలో ఉన్నాం. దత్తావతారాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో, దత్తుడు మనం ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన తల్లి గురించి వింటూ ఉంటే, తండ్రి గురించి వింటూ ఉంటే సంతోషుడై మనకి ఇహంలో ఇప్పుడు ఏం కావాలో ఆయనే తెలుసుకొని ఇస్తాడు. మనం కోరుకోవడం అవసరం లేదు దత్తుడికి. దత్తుడు జ్ఞానం కాబట్టి దత్తుడికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇది కావాలి అని చెప్పకూడదు, నాకు ఏం కావాలని తెలుసు పరమాత్మ అని చెప్పాలి. జ్ఞానం.
గుర్తుపెట్టుకోండి. అందుకనే అన్ని ఆలయాల్లో వెళ్ళినట్టుగా వెళ్ళి నాకు ఇది కావాలని కోరుకోకూడదు. దత్తుడు జ్ఞానం కాబట్టి ఆయన గురించి, ఆయన తల్లి గురించి, తండ్రి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు విని ఎవరిని శ్రద్ధగా వింటున్నారో వాళ్ళకి కృప చూపిస్తాడు పరమాత్మ. అందుకనే దత్తావతారము గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆమెలో ఆ కోపం వచ్చింది. ఏమని? మనకంటే గొప్ప స్త్రీ కింద భూలోకంలో ఉంది కాబట్టి ఆమెను ఒకసారి మనం పరీక్ష చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ముగ్గురం ఏం చేయలేము. ఎవరు చేయాలి? మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే చేయాలి. కాబట్టి వాళ్ళకి మనం చెప్పుదామని చెప్పేసి ముగ్గురు కూడా వెళ్ళి మన భర్తలు చెప్తున్నారు, అమ్మా అయ్యా మీరు వెళ్ళి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమెను అవమానించి నాకంటే గొప్ప కాదు నా భార్య గొప్పది అని చెప్పే ప్రయత్నం చేసి రండి అని చెప్పింది. ఎవరికి? విష్ణువుకి, బ్రహ్మకి, శివుడికి వాళ్ళ భార్యలు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. చెప్తున్నప్పుడు వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ సాధ్వి గురించి తెలుసు కాబట్టి ఏమంటున్నారు? ఒక స్త్రీ మరొక స్త్రీ గురించి ఇలా మాట్లాడకూడదు అని జ్ఞానం చెప్తున్నారు. కొందరికి జ్ఞానం తొందరగా రాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ కొందరికి అజ్ఞానం తొందరగా వచ్చేస్తుంది. జ్ఞానం, మంచి మాట, మంచి విషయం, మంచి గుణం తొందరగా వస్తుందా? రాదు. మెల్లగా 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 మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. చాలా బాగా చెప్పారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలా చేయడం తప్పు, ఆమె మహాసాధ్వి, నాకు తెలిసింది చెప్పిన తర్వాత కాదు ఆమెను అవమానించాల్సిందే అని పట్టుపట్టారు. భార్యలు పట్టుపట్టిన తర్వాత కొన్ని కార్యాలు చేయాల్సింది తప్పదు. అలా తప్పదు కాబట్టే చాలా సమస్యలు వచ్చాయి. ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలి? ఒక భిక్షగాడిగా వెళ్ళండి. చూడండి, ఒక స్త్రీని అవమానించడం కోసం ప్రభువు మహావిష్ణువు వైకుంఠానికి అధిపతి, కైలాసానికి అధిపతి, బ్రహ్మలోకానికి అధిపతి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పంచ కట్టుకొని భిక్షవాడిగా కిందికి వచ్చారు. అంటే వాళ్ళ స్థానాన్ని వాళ్ళు మార్చుకున్నారా లేదా? వాళ్ళు రాజుగా ఉన్నటువంటి వాళ్ళు, గురువులుగా ఉన్నటువంటి వారు, గొప్ప వాళ్ళై వాళ్ళు ధోతి కట్టుకొని చేతిలో చిప్ప పట్టుకొని జోలె పట్టుకొని కిందికి వస్తున్నారంటే ఒక స్త్రీని అవమానించాలి అంటే స్థాయి మనం దించుకోవాలి. వాళ్ళు ఎవరయ్యారు? మహావిష్ణువు బిచ్చగాడు అయ్యాడు. ఎలా అయ్యాడు? జోలె పట్టుకొని కిందికి వచ్చాడు. అంటే ఒక స్త్రీని అవమానించకూడదు. అలా చెప్పడం కోసమే ధర్మం చెప్పింది అని ఎంత చెప్పినా పార్వతీమాత వినలేదు. పార్వతీమాత వినకుండా ఉండడం వల్ల వచ్చే సమస్య చాలా ఉన్నాయి. కాబట్టి పార్వతీమాత ఎప్పుడైతే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడో అప్పుడు యజ్ఞంకి వెళ్ళొద్దని తండ్రి ఎంత చెప్పినా, భర్త ఎంత చెప్పినా వినకుండా అక్కడికి వెళ్ళింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే భర్త వద్దని చెప్పాడో అప్పుడు వెళ్ళింది కాబట్టి ఆమె అగ్నిలో దహించుకుపోయింది. ఎలా పోయింది? తన అగ్ని మొత్తం శరీరం అంతా తీసుకొని ఆ అగ్నిలో దేవి చనిపోయింది. అంటే భర్త మాట వినకుండా ఉంటే వచ్చే ఏమి సమస్య ఉందో ఆ సమస్య ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కానీ అన్ని విషయాలు జ్ఞానం అంటే ఇలా జ్ఞాపకం రావు. అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు కూడా సమస్య రావచ్చు అని అనుకోకుండా భర్తని ఆమె చెప్తూనే ఉంది. ఏమని? మీరు వెళ్ళండి 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 అని. ఇంతకు ముందు చెప్పాడు, ఇలా జరిగింది పార్వతి, నువ్వు సతిగా ఉన్నప్పుడు నీ యొక్క ఆలోచన వల్ల, తప్పుడు ఆలోచన వల్ల నీ శరీరమే పోవాల్సి వచ్చింది, నీకు చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడే నా మాట విను, ఆమె సాధ్వి, ఆమెను మనం పరీక్షించకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఏమాత్రం ఒప్పుకోకుండా ముగ్గురిని సిద్ధం చేసింది. ఆ ముగ్గురు కూడా జోలె పట్టుకొని కిందికి వస్తున్నారు. అంటే తన స్థానాన్ని తనం వదులుకొని కిందికి వస్తున్నారు. అంటే రాజులుగా ఉన్నవాళ్ళు భిక్షగాళ్ళుగా కిందికి వస్తున్నారు. ఎవరి కోసం? ఒక స్త్రీని అవమానించడం కోసం. దేనికోసం? గొప్ప కార్యమా? సహత్కార్యమా? దేవకార్యమా? లోక కళ్యాణమా? కాదు. భార్య చెప్పింది కాబట్టి ఆమెను అవమానించడం వచ్చారు, వస్తున్నారు. కానీ పతివ్రత ముందర ఎవ్వరు కూడా మాట్లారు. భూమి మీద ఇద్దరే గొప్పవాళ్ళు. భూమి మీద ఇద్దరే గొప్పవాళ్ళు. ఒకటోది గురువు, రెండవది పతివ్రత. మిగతా వాళ్ళందరూ కూడా తన స్థానాల్లో ఉంటారు. కానీ పతివ్రత కంటే గొప్ప విషయం ఎవరు లేరు, గురువు కంటే గొప్పవాడు ఎవరు లేరు. అందుకనే గురు బ్రహ్మ అన్నారు, ఇటు స్త్రీలో వస్తే పతివ్రత అన్నారు. పతివ్రత పదవి చాలా గొప్పది, అంతకంటే గొప్ప విషయం లేదు. భగవంతుడు కూడా భయపడతాడు పతివ్రతకు మాత్రమే. భగవంతుడు కూడా భయపడతాడు గురువుకు మాత్రమే. కాబట్టి గురువు గొప్పవాడు, పతివ్రత గొప్పది. కానీ శివుడు ఎంత భయపడుతున్నాడో, విష్ణువు ఎంత భయపడుతున్నాడో, బ్రహ్మ ఎంత భయపడుతున్నాడు. కానీ భార్య చెప్పింది కాబట్టి ఒక ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో ఆ యొక్క మాత దగ్గరికి వచ్చారు. అనసూయ మాత దగ్గరికి, ఆశ్రమాన్ని దగ్గరికి వచ్చి అమ్మా భిక్షాందేహి అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, రాజులే ఉండి కూడా, వైకుంఠ అధిపతి ఉండి కూడా ఒక స్త్రీ దగ్గరికి వచ్చి, ఎక్కడుంటుంది ఆమె స్త్రీ? ఒక వనంలో ఉంటుంది.
కదా, చిన్న పర్ణకుటీరంలో ఉంటుంది, చిన్న గుడిసెలో ఉంటుంది. అక్కడ ఆయన దగ్గర ఏమీ ఉండవు. కానీ అక్కడికి వచ్చి ఎవరి దగ్గరైతే ఏమీ లేదో వాళ్ళ దగ్గరికి వచ్చి రాజులు భిక్షం ఎత్తుతున్నారు. గుర్తుపడుతున్నారా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి వైకుంఠాధిపతి భిక్ష పడుతున్నాడు. ఏమని? అమ్మా భిక్షాందేహి. తెలుసు ఇక్కడ ఏమీ ఉండదని. కానీ ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమె దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా వెళ్ళిపోడు కాబట్టి, అతిథిని ఏమి ఇవ్వకుండా ఎప్పుడు పోలేదు కాబట్టి ఆమె భర్తకు నమస్కారం పెట్టి ఏమైనా ఇద్దామనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్నటువంటి కందమూలాలు ఫలాలు తీసుకొని బయటకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తుంటే వాళ్ళు భిక్షగాడి వేషం వేసుకున్నారు సరే, కానీ వాళ్ళ ముఖంలో ఆ తేజం పోవట్లేదు. చాలా మనకు బయట కనబడుతుంటారు. వాళ్ళల్లో ఒక వీరత్వము, ఒక మంచి గుణము, మంచి బుద్ధి ఉన్నటువంటి వాడి ముఖం మీద ఒక కళ ఉంటుంది. చాలా బాగా శక్తి సంపన్న ఉన్న పక్షంలో కూడా వాళ్ళ ముఖం మీద కళ ఉండకపోవచ్చు, కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకి ముఖంలో ఒక కళ ఉంటుంది. ఒక గురువుని చూస్తుంటే ఆయన ఎలాగైనా బట్టలు వేసుకుంటారు. పెద్ద పెద్ద ఋషులు ముందు అందరూ కూడా బట్టలు వేసుకున్నారు, పెద్దగా ఏం బట్టలు వేసుకోరు, కానీ వాళ్ళ ముఖం మీద పెద్ద కళ ఉంటుంది. అదే కళ. అందుకనే మన టెంబే స్వామి మహారాజ్ గారు ఎప్పుడు కూడా చాలా సన్నగా చిక్కిపోయినట్టుగా ఉంటారు, కానీ ఆయన ముఖంలో ఒక కళ ఉంటుంది. ఇది గురు కళ. గుర్తుపెట్టుకోండి. వాసుదేవానంద సరస్వతి అంటే టెంబే స్వామి దత్తాత్రేయ యొక్క అవతారం. ఆయన కూడా గుర్తుపెట్టు, దత్తాత్రేయకి చాలా అవతారం, 16 అవతారాలు ఆయనకు కూడా. మళ్ళా దాంట్లో ఒక అవతారం టెంబే స్వామి మహారాజ్ అవతారం. మనం అందరం కూడా దయచేసి వినండి, మనం అందరం కూడా దత్తస్వామి దగ్గరికి వచ్చినప్పుడు దత్తుడంటే ఏమిటో అర్థం చేసుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. మనం దేనికోసం వచ్చాము? తొట్ల కోసం వచ్చామా, దీనికోసం వచ్చామా, ప్రసాదం కోసం వచ్చామా? కాదు, దత్తుడంటే ఏమిటో తెలుసుకోవడం కోసం వచ్చాము. గుర్తుపెట్టుకోండి. దత్తుడంటే అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి మనకి. కాబట్టి వాళ్ళల్లో ఒక కళ చూసి అసలు ఆమె అనుకుంది, వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, వీళ్ళు ఖచ్చితంగా నన్ను పరీక్ష చేయడానికి వచ్చారు. ఇప్పటిదాకా నేను ఏ అతిథికి కూడా ఇలాగే పంపించలేదు, నా దగ్గర లేదు అని చెప్పలేదు, కాబట్టి వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మను చూశారో వీళ్ళు ఏం కోసమైతే వచ్చారో ఆ విషయం మర్చిపోయారు. అది కళ అంటే. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అలా ఉంటుంది. ఏ పాపం పని చేయడం కోసం వచ్చారో ఆ పతివ్రతను చూసిన తర్వాత వీళ్ళు పాపం అంతా పోయింది. అందుకని గుర్తుపెట్టి, పతివ్రత ముఖం చూసిన తర్వాత మనలో ఉన్నటువంటి అవగుణాలన్నీ కూడా పోతాయి. అందుకనే స్త్రీకి చాలా, అందుకనే మాతృదేవో భవ అన్నారు. స్త్రీకి గొప్ప స్థానం ఎందుకు ఇచ్చారు? మాతృదేవో భవ అన్నారు. అందుకని ఆమెను చూసిన తర్వాత మనలో ఉన్నటువంటి చెడు గుణమంతా కూడా మంచిగా అయిపోతుంది. అదే పతివ్రత లక్ష్యం. అందుకనే బిల్వపత్రి మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే బిల్వపత్రిలో ఉంటుంది. అయితే పార్వతీమాత ఎలా శక్తినిస్తుంది అంటే సౌభాగ్యవతి పతివ్రతగా ఉన్నటువంటి ముఖార విందంలో ఉంటుందట. అంటే ప్రతి ఒక్క స్త్రీ యొక్క ముఖార విందంలో మహాలక్ష్మి ఉంటుందట. ఇది శివుడు చెప్పాడు. అందుకనే బిల్వపత్రి ఎక్కించినప్పుడు మహాలక్ష్మి స్వరూపి అని అమ్మవారిని చూడాలి. అందుకనే శివుడిలో పార్వతి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ విషయాన్ని వేస్తున్నప్పుడు మనం అలా అనుకోవాలి. ఎందుకంటే పతివ్రతను చూసినప్పుడు మహాలక్ష్మి చూస్తున్నాం అనిపించాలి. అలా ఉండాలి. ముఖానికి కట్టు బొట్టు, మనం మాట్లాడే విధానం అలా ఉంటేనే పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. ఆమెను చూసిన తర్వాత పరమాత్ముడు కూడా ఆలోచించి, అయ్యో నేను ఈమెకు పరీక్ష చేయడానికి వచ్చానే, ఈమె దగ్గర ఏముందని తెలుసుకోవాలి అని భయపడిపోయి ఏం చెప్పాలో చెప్పకుండగా, భిక్ష అడగకుండగా, మాట వినండి, అమ్మా నువ్వు నాకు భిక్ష వేస్తున్నావు కానీ ఈ భిక్ష మేము తీసుకోము. బాగా వినండి, నువ్వు భిక్ష వేస్తున్నావు కానీ ఈ భిక్ష మేము తీసుకోము, మాకు నగ్న భిక్ష కావాలి అన్నారట. మీరు కథలో ఉంటే మీకు అర్థమవుతుంది. నగ్నము అంటే శరీరం మీద బట్టలు తీయడం కాదు, ఇది అజ్ఞానం. జ్ఞానం ఏమిటంటే అందరూ ప్రవచనకర్తలు చెప్తున్నప్పుడు, పురాణం చెప్తున్నప్పుడు మీరు బుద్ధి పెట్టి వింటేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే 10 నిమిషాల కోసం కూర్చుండి సమయం అయిపోయింది తొట్ల వేసేసి వెళ్ళిపోతే అర్థం కాదు. దత్తుడు అర్థం కావాలి అంటే అలా చూసుకోవాలి స్వామిని. వాళ్ళు ఏమన్నారు? అందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అడుగుతున్నారు. ఏమని? ఆ పతివ్రత ముఖం చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం చేయడం అర్థం కాక నగ్నంగా భిక్ష వేయమన్నారు. నగ్నము అంటే బట్టలు వేపు, నగ్నము అంటే అగ్నము, అంటే కాదు, అగ్నము అంటే అగ్నితో సంబంధం లేకుండా ఉన్నటువంటి పలహారం పెట్టు అని అర్థం. ఇది నగ్నము. గుర్తుపెట్టుకోండి, నగ్నం అంటే బట్టలు విప్పడం కాదు.
కానీ మనం అర్థం చేసుకునే విధానం అలా అర్థం చేసుకుంటాం కాబట్టి మనం అజ్ఞానంగా ఉండిపోతున్నాం. ఇంకా ఎప్పటి వరకు అజ్ఞానంగా ఉంటాం? ఎప్పటి వరకే పరమాత్ముడు మనకు అర్థం కాడో అప్పటిదాకా మనం అజ్ఞానంగానే ఉంటాం. దత్తాత్రేయ స్వామి ఉన్మత్త వేషాయ మహా, ఆయన ఎప్పుడు కూడా దత్తాత్రేయ ఇలా రాలేదు. ఎప్పుడు దర్శనమిచ్చినా ఆయన ఎలా ఇచ్చాడు? తాగుబోతుగా ఇచ్చాడు, తిరుగుబోతుగా వచ్చాడు, వైశ్యలతో ఇచ్చాడు. ఆయన దగ్గర ఉండేటువంటి అంత మధురము, అంత కళ్ళు, అంత స్త్రీలు అలా ఉంటున్నారే. అలా దర్శనమిస్తున్నప్పుడు ఆ స్వామిని చూసి మనం స్వీకరిస్తామా? ఆ స్వామిని మనం మొక్కుతామా? మనకు ధైర్యం ఉందా? ఉన్మత్త వేషాయ నమః ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడతాడో కూడా మాట్లాడతాడు. కానీ ఈ నగ్నం అనేసరికి ఆమె అనుకుండి, ఒకవేళ ఈయనకి పలహారం పెట్టకుండా ఉంటే నా దగ్గర ఇప్పటిదాకా ఏమని ఉంది చరిత్రలో, నా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా పలహారం తీసుకోకుండా వెళ్ళలేదు అని ఉన్నారు. లేదు, ఇదకి నా అగ్నము అంటే అగ్నితో సంబంధం లేకుండా ఫలాలు ఇవ్వాలంటే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా, కందమూలాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఇవ్వవచ్చు. కానీ మనలాంటి జ్ఞానం కల్పించడం కోసం ఆమెంది నా అగ్ని అంటే నగ్నంగా అనుకుంటున్నావు కదా. బాగా వినండి, ఆమె అంటుంది ఎవరు? ఆమె స్వతహాగా అనసూయ పతివ్రత కాబట్టి ఏమంటుంది? నా అగ్నం అంటున్నారు కదా, అంటే నా మీద శరీరం మీద బట్టలు ఉండకూడదు అనుకుంటున్నారు కదా అని ఆమెనే ప్రశ్న వేసింది. అలా అర్థం కాదు, కానీ అలా వేసింది. ఏమిటంటే మీరు అలా అనుకుంటున్నారేమో, కాదు కాదు, అగ్నితో సంబంధం లేక పలహారం నా దగ్గర బాగా ఉంది, కానీ బట్టలు కూడా నేను విప్పేసి మీ ప్రసాదం పెడతాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఈ అతిథిని కూడా అలా పంపించలేదు కాబట్టి. ఒకవేళ అలాగే పంపిద్దామా నా గౌరవం పోతుంది, నగ్నం అవుదామా నా పాతివ్రత్యం భంగమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పతివ్రతలకు ఉన్న సమస్య ఇది, చాలామంది స్త్రీలకు ఉన్న సమస్య. అందుకనే సమస్యల్లోంచి పరిష్కారం వెతుక్కోవడం కోసం ఒకటే మార్గం, పతి మార్గం, గురు మార్గం, రెండే మార్గాలు. పతి ఒప్పుకున్నాడా అన్నీ సాధ్యమే, గురువు ఒప్పుకున్నాడా అన్నీ సాధ్యమే. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది? బట్టలు విప్పేసి కూడా నీకు ప్రసాదం పెడతాను, కానీ అలా ఉన్నప్పుడు ఇలాంటి కళ్ళతో నన్ను చూడలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, నీ కళ్ళు మంచి కళ్ళు కావు, నీ కళ్ళు పాపపు కళ్ళు. కాబట్టి నేను శరీరం మీద బట్టలు వేసి నగ్నం అంటే నాకు, అందుకనే మడి, అప్పట్లో మడి ఇలా ఉండే దిగంబరుడు, స్వామి దిగంబరుడు, ఆయనకి బట్టలు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయనకి బట్టలు లేవు. బట్టలు లేకుండా ఉండడం అంటే మడి, నాకు దేంతో సంబంధం లేదు. అర్థం, పుట్టినప్పుడు ఎలా వచ్చామో చచ్చినప్పుడు ఎలా చచ్చిపోతాం, అవునా కాదా? అలా కాబట్టి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర బట్టలు కూడా లేవు, సంతోషమే లేవు. కానీ నేను బట్టలు లేకుండా ఉండాలి అంటే నువ్వు ఈ కళ్ళతో చూడకూడదు. కాబట్టి నువ్వు ఎలా మారిపోవాలి? చిన్న శిశువులాగా మారిపోవాలి. మారిపోతావా? బ్రహ్మ విష్ణు మారిపోతారా మీరందరూ అని అంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? భార్య ఎంత చెప్పిందో అంతే విని వచ్చారు. ఏమని? ఈమెని అవమానించు. ఆమె అవమానం పడుతుందా? పడతలేదు. ఆమె దగ్గర ఇన్ని సమాధానాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఒకవేళ నేను బట్టలు విప్పాలి అంటే నువ్వు చిన్నపిల్లవాళ్ళగా మారిపోవాలి. ఈయన అన్నారు, నాకు మారిపోవడం రాదు. గుర్తుపెట్టుకోండి, మేము ఒక తప్పుడు కార్యం చేయడం కోసం భార్య మాట విని వచ్చిన వాళ్ళం. నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను, నాకు తెలుసు, కానీ చెయ్యమన్నారు కాబట్టి చేస్తున్నాను. దీంట్లో లోక కళ్యాణం దాగి ఉందో లేదో అన్న విషయం నాకు తెలియదు. కానీ నువ్వు అంటున్నావు కాబట్టి అమ్మ మేము పిల్లలు అమ్మవలేవు, నువ్వే ఉపాయం చెప్పంటే అప్పుడు ఆమెంది, నేను లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఆ యొక్క అత్రి ఋషి, అత్రి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అత్రి అనసూయ పేర్లను గుర్తుపెట్టుకోండి. అత్రి ఆ అంటే అవి, త్రి అంటే మూడేమిటి? రజతమ సత్వ గుణాలు లేదా కామ క్రోధ లోభాలు, ఈ మూడు కూడా గుణాలు లేనటువంటి వాడు అత్రి. గుర్తుపెట్టుకోండి, ఆయనకి దేని మీద కూడా ధ్యాస లేదు, అలాంటి వాడు అత్రి. అనసూయ అంటే ఏ విషయం మీద, ఎవరి మీద, ఏ విషయం మీద కూడా అసూయ లేనివాడిది అనసూయ. కాబట్టి అత్రి అనసూయ. ఆయన అనుష్ఠానం చేసి కొన్ని గంగ నీళ్ళు లోపల పెట్టి అనుష్ఠానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈమె లోపలికి వెళ్ళి అనుష్ఠానం చేసినటువంటి ఆ యొక్క గంగాజలం తీసుకొని, నీళ్లు తీసుకొని వాళ్ళ మీద వేసేసింది. ఎందుకు అంటే నేను నగ్నంగా అవుతున్నప్పుడు వాళ్ళు ఈ కళ్ళతో చూడరు కాబట్టి చిన్నపిల్లవాళ్ళుగా అయిపోతే ఇంకా సంబంధం లేదు, తల్లికి అప్పుడు దోషం ఉండదు కదా, కాబట్టి వేసేసింది. ఆ పిల్లవాళ్ళందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చాలా చిన్న పిల్లవాళ్ళుగా అయిపోయారు. అంటే ఒక పతివ్రతలో ఎంత గొప్ప విషయం ఉందో చూడండి. అలాంటి పతివ్రతకు ఎవరు పుట్టాలి? దత్తాత్రేయ స్వామి పుట్టాలి. మరి దత్తాత్రేయ సాధారణ వ్యక్తియా? ఆయన పుట్టాలి అంటే ఇంత గుణం ఉండాలి. సాధారణంగా పరీక్షలు పెడుతూ ఉంటే ఆ పరీక్షల్లో గెలవాలి అంటే ఎంత గొప్ప పరీక్ష ఉంటే అంత గొప్ప స్థానానికి వెళ్తాం. చిన్న అటెండర్ పోస్ట్కి 10వ తరగతి పాస్ సరిపోతుంది, కానీ కలెక్టర్కి అంత పెద్ద చదవాలి, అన్ని పరీక్షలు చేయాలి, అంత విషయం చేయాలి, అంత చేస్తే అంత స్థాయి వస్తుంది. ఎంత స్థాయి కావాలో ఆ స్థాయిని కోరుకునే వాళ్ళు అంత స్థాయి దాకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే అనుష్ఠానము.
బాగా వినండి. ఏం చేయాలి? అంత స్థాయికి వెళ్ళాలంటే అంత స్థాయికి అనుష్ఠానం చేయాలి. దత్తాత్రేయ స్వామి అర్థం కావాలి అంటే అంత అనుష్ఠానం చేయాలి. వీళ్ళు ఏమనుకున్నారు? పిల్లవాళ్ళు అయిపోయారు. పిల్లవాళ్ళు దేవుడితో సమానము. మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటామా లేదా? పిల్లవాళ్ళు దేవుడితో సమానము కాబట్టి వాళ్ళు పిల్లవాళ్ళు అయిపోయారు. ఆమె తీసుకుంది. ఆ పిల్లవాళ్ళు ఇప్పటిదాకా ఆమెకు సంతానం లేదు కాబట్టి ఆ పిల్లవాళ్ళని ముగ్గురు తీసుకొని లోపలికి వెళ్ళంగానే ఆ స్తన్యంలోంచి పాలు వస్తే ఆ పిల్లలందరూ కూడా పాలు తాగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి పాలు తాగిన తర్వాత ఆమె రుణంలో ఉండకూడదు. ఇది పుత్ర రుణము. గుర్తుపెట్టుకోండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రులని చాలా అవమానిస్తున్నారు. ఒక్కసారి తల్లి స్తన్యం పాలు తాగిన తర్వాత ఆ తల్లిని అవమానించకూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదే చేశారు. అవమానింపబడకుండా ఆ పాలు తాగారు, అలాగే పడుకొని ఉన్నారు. ఆమె జోల పాడుతుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద పాడుతూ ఉంది. ఎవరైతే పంపించారో పార్వతి, ఎవరైతే పంపించో లక్ష్మి, ఎవరైతే పంపించో ఆ యొక్క సరస్వతి మాత, వాళ్ళు ముగ్గురు భయపడి బాధపడుతున్నారు. ఇంకా సమయం అయిపోయింది, ఇంకా రాలేదు మా వాళ్ళు, నా భర్తలు ఇంకా రాలేదు. అందుకనే మళ్ళీ నారదుని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మని జ్ఞాపకం చేస్తే బ్రహ్మ వస్తాడా? రాడు. విష్ణు వస్తాడా? రాడు. ఎందుకు? వాళ్ళు పిల్లవాళ్ళగా మారిపోయారు, పాలు తాగుతున్నారు అక్కడ. కాబట్టి ఆమె నారదుని పిలిపించి, నారదా ఏమైందయ్యా, నేను ఏం చెప్పాను, ఏం జరుగుతుంది అసలు అని ప్రశ్న వేస్తే ఆయన అన్నాడు, అమ్మ నేను మొదలే చెప్పాను, ఆమె మహాపతివ్రత, ఆమెను పరీక్షించకూడదు అని చెప్తే మీరు వినలేదు అని చెప్పడానికి కారణం ఏంటి? తల్లి ఎప్పుడు కూడా నారాయణ 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 అంటుంటాడు ఈయన కదా నారదు వారు. కానీ తల్లికి కూడా చెప్తున్నాడు, మహాలక్ష్మి నేను అప్పుడే చెప్పాను ఆమెను పరీక్షించకూడదు. ఆమె భూలోకంలో ఉండి మన దేవతాలోకాన్ని కూడా ఆదేశించి శాసించేటువంటి పతివ్రత ఆమె. కాబట్టి మీరు కాలం కంటే ముందు, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కాలం కంటే ముందు అనుష్ఠానం చేసిన వాళ్ళు. కానీ కలియుగ కాలంలో కూడా, ఆరంభ కాలంలో కూడా ఇంకా ఆమె అనుష్ఠానం చేస్తుంది కాబట్టి ఆమె గొప్పది. సరేనా? మనము యుద్ధం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేస్తున్నాడో కర్ణుడు బాణం వేస్తున్నాడు. బాగా వినండి అమ్మా, వినండి. ఎప్పుడైతే కర్ణుడు బాణం వేస్తున్నాడో వేసిన ప్రతి బాణానికి ఒక్క అడుగు వెనక్కి వెళ్తుంది కృష్ణుడి యొక్క ఆ రథం, అంటే అర్జునుడు కూర్చున్న రథం వెనక్కి వెళ్తుంటే ఈయన బాణం వేస్తున్నప్పుడు, అర్జునుడు వేసినప్పుడు కర్ణుడి రథం అక్కడ దాకా వెళ్ళిపోతుంది, కొంచెం వెనక్కి దాకా. అప్పుడు అహంకారం వచ్చింది అర్జునుడికి, చూడు నేను ఒక్క బాణం వేస్తే కర్ణుడి రథం అక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే అప్పుడు అన్నాడు, ఇది నీ వల్ల సాధ్యం కాదు, నేను ఉన్నాను కాబట్టి, పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి నువ్వు కదలట్లేదు, లేకపోతే నీకెక్కడ శక్తి? కర్ణుడు నీకు తలుచుకుంటే ఒక్క బాణంలో వేసేస్తాడు. అందుకనే అతని ద్వారా ఏమీ లేకపోయిన పక్షంలో కూడా ఆయన నీతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయనే గొప్పవాడు. అర్జున గుర్తుపెట్టుకో, కర్ణుడే గొప్పవాడు. కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాట, దీన్ని గీతాబోధ అన్నారు, అలా చెప్తాడు. అలా ఇప్పుడు మీరు ఎప్పుడో ఆ పరమేశ్వరుడు కావాలని మీరు అనుష్ఠానం చేసుకున్నారే, ఆ కాలం వేరు. కానీ ఇప్పుడు భూమి మీద ఉండి కూడా ఆమె అన్ని రకాలుగా అనుష్ఠానం చేస్తుంది కాబట్టి మీకంటే గొప్ప అని నేను చెప్పానమ్మా, మీరు వినలేదు. అర్థమవుతుందా? మీకంటే గొప్ప ఆమె చెప్పాను, మీరు వినక పరీక్షించారు, వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మ విష్ణు ముగ్గురు వెళ్ళారు, భిక్షాడని అడిగారు. భిక్ష అంటే కింది స్థాయికి రావడం, బాగా గుర్తుపెట్టుకోండి మన భాషలో. కానీ భిక్ష అంటే కింది స్థాయికి రావడం కాదు. భిక్ష అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని మనం స్వీకరించడం. భిక్షగాళ్ళకి వేసే భిక్ష వేరు, సన్యాసులు వేసే భిక్ష వేరు, కుమారులకు వేసే భిక్ష వేరు. తర్వాత సన్యాసులకు కాకుండా, వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి మౌంజీ భిక్షం చేసే మౌంజీ భిక్ష వేరు. ఈ భిక్షలన్నీ వేరు. బిచ్చమెత్తుకోవడం కాదు భిక్ష అంటే, దీన్ని మధుగరి అన్నారు. ఇలా దీని మాట అర్థం మార్చుకోకూడదు. మార్చుకోకుండా ఉండేటువంటిదే జ్ఞానం. నేను ఇస్తున్నాను కాబట్టి భిక్ష అనుకోకండి, అది భిక్ష ఆయన తీసుకుంటున్నాడు అంటే నీకు లాభం చేస్తాను అర్థం. అదే భిక్షగాడు భిక్షను తీసుకుంటే తింటాడు, పడుకుంటాడు, అంతే. కానీ మధుగరికి ఆ అర్థం లేదు. అందుకనే దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా అన్నపూర్ణేశ్వర శంకర ప్రణాళిక ఎప్పుడు భిక్ష వేసుకుంటాడు. అన్నపూర్ణ మా దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుంటాడు ఆయన. శివుడు ఎప్పుడు భిక్ష తీసుకుంటాడు, దత్తాత్రేయ ఎప్పుడు జోల కట్టుకుంటాడు మనలో, అవునా? ఎప్పుడు జోల ఉంటుంది, ఎప్పుడు భిక్ష అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మనం అడగాలి. అంతకంటే రెట్టింపు జ్ఞానాన్ని ఆయన ఒక పండు తీసుకొని ఇచ్చేస్తాడు. ఒక పండు తీసుకొని అంతకంటే రెట్టింపు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన గురువు. కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్నపిల్ల వాళ్ళకి అయిపోయారమ్మా, భిక్షగాళ్ళుగా అయిపోయారంటే అప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కిందికి వచ్చి
కిందికి వచ్చి ఆమెకు దండం పెట్టి చూడండి ఎంత స్థాయిగా ఉన్నవాళ్ళు కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ స్థాయిని మర్చిపోతారు. మనమందరం కూడా ఒక్కసారి మాకు జ్ఞానం వచ్చిందా అన్నిటినీ మర్చిపోతాం. మీ దగ్గర ఎంత ధనం ఉందో, ఎంత బలగం ఉందో, ఎంత డబ్బు ఉందో, ఎంత సౌందర్యం ఉందో అన్నీ కూడా మర్చిపోతారు. ఎప్పుడు? మీకు జ్ఞానం వచ్చినప్పుడు. మీకు ఒక్క అజ్ఞానం ఉంటే నేను చాలా అందగత్తెను, నేను చాలా డబ్బులు వాళ్ళని, నేను చాలా అసలు మీరు ఇలా అనుకుంటారు. దానికి కారణం ఏమిటి? అజ్ఞానం. జ్ఞానం వచ్చినప్పుడు ఏముంటుంది? ఏమి ఉండదు, ఒక జ్ఞానం తప్ప. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ జ్ఞానం కోసం వాళ్ళందరూ కిందికి వచ్చారమ్మా అంటే అప్పుడు ఆ యొక్క తల్లులు ముగ్గురు కూడా కిందికి వచ్చి, అమ్మా మీ వాళ్ళందరూ కూడా పిల్లవాళ్ళు అయిపోయారు, ఇంకా నేను కూడా ఏం చేయలేను. చూడండి నారద వాళ్ళు ఏమంటారు? ఏమి చేయలేను. కాబట్టి వాళ్ళు ఆ అమ్మ దగ్గర భిక్ష తీసుకున్నారు. ఆ అనసూయమాత భిక్ష వేసింది కాబట్టి ఆ భిక్ష కనుకుండా పిల్లవాళ్ళు అయిపోయారు. పిల్లవాళ్ళు అయిపోయిన తర్వాత పాలు కూడా తాగారు. తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత దోషం చేయకూడదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారమ్మా అని చెప్తే విలువలా ఏడ్చుకుంటూ అక్కడ ఉన్న మహారాణులందరూ కూడా కిందికి వచ్చారు. కిందికి వచ్చి అనసూయమాతకి దండం పెట్టి, అమ్మ తప్పు జరిగిపోయింది. చూడండి, ఒక్క సౌభాగ్యవతికి, ఒక పతివ్రతకి ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వచ్చి దండం పెడుతుంది. ఎప్పుడు? పాతివ్రత్యం వల్ల, సత్యం వల్ల, నిజం వల్ల, ఆతిథ్యం వల్ల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వచ్చి అమ్మ నేను నీకు దండం పెడుతున్నాను, నా భర్త నాకు ఇచ్చాయంటే ఆమెంది నాకు తెలియదు. బాగా వినండి, నాకు తెలియదు. ఎవరు పంపారో బాగా వినండి, ఎవరు పంపారో, ఎందుకు వచ్చారో అజ్ఞానంగా మాట్లాడారు, జ్ఞానాన్ని ఇచ్చాను. అర్థమవుతుందా? అజ్ఞానంగా మాట్లాడారు. ఏమన్నారు? బట్టలు అంటే నగ్నంగా భోజనం పెట్టమన్నారు. అజ్ఞానంగా మాట్లాడారు, నేను జ్ఞానం ఇచ్చాను. ఇప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి మీతో వస్తారా రారా మీరే చూసుకోండి అని ఆ తొట్టెలు చూపించింది. 3 తొట్టెల్లో ముగ్గురు ఉన్నారు. ఉంటే ఆ పార్వతి, ఆ యొక్క మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా ఆ యొక్క సరస్వతి మాత అక్కడికి వెళ్ళే తొట్టెలు చూసి ఒక దానికి చెయ్యి పెట్టుపోతూ ఉంటే భయపడి వెనక్కి వచ్చేసారు. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు పతివ్రతలే. పతివ్రతల కంటే పతివ్రత గొప్ప పతివ్రత మనకు సతీ అనసూయ ఈరోజు కదా. కానీ ఆమె పతివ్రతే కదా. కానీ ఒక్క పిల్లవాడిని ముట్టుకోవాలి, అదేమిటి పిల్లవాడు కాదు కదా, అక్కడేమిటి భర్త. కాబట్టి ఆ భర్తను ముట్టుకుంటే, ఒకవేళ పార్వతి విష్ణుని ముట్టుకుంటే అపవిత్రం కదా. పరపురుషుని ముట్టుకోకూడదు, గుర్తుపట్టే అవకాశం లేదు. ఏమిటి ఇక్కడ? అజ్ఞానము. బాగా గుర్తుపెట్టు, జ్ఞానావతారం ఇది. దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా జ్ఞానావతారమే. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, అమ్మ మేము అజ్ఞానులం. అనసూయమాత ఏమన్నారు? మేము అజ్ఞానులం, మా భర్తలకి అజ్ఞానం చెప్పింది మేమే, మా భర్తలకి అజ్ఞానము చెప్పింది మేమే. ఇప్పుడు మేమే ఆ అజ్ఞానాన్ని కోల్పోయి జ్ఞానాన్ని సంపాదిద్దామనే ఉద్దేశంతో నీ పాదాల దగ్గరికి వచ్చాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడగాల్సింది ఏమిటి? నాకు ఇప్పటిదాకా అజ్ఞానమే ఉంది పరమాత్మ, నేను ఇప్పటిదాకా ఎన్నో కోరికలు కోరుకున్నాను పరమాత్మ, కానీ ఈరోజు నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని కోరుకుంటున్నానమ్మా అని ఆ దత్తస్వామికి దండం పెట్టాలి. అలా వాళ్ళు ముగ్గురు దండం పెడితే ఆమెంది, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గరే ఉంటారు. ఒక కారణం చేత ఇక్కడికి వచ్చారు, నన్ను సంతోషపెట్టడం కోసం వచ్చి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాని ఎలా మాట్లాడు చూడండి. వీళ్ళు నన్ను సంతోషపెట్టడానికి వచ్చారు. ఇప్పటిదాకా నాకు సంతానం లేదు. బాగా ఇప్పటిదాకా నాకు సంతానం లేదు, నాకు సంతానం యొక్క తృప్తి కలగలేని ఉద్దేశంతో స్వతహాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే చిన్నపిల్ల వాళ్ళై నా తొడ మీద కూర్చున్నారు, నా స్తన్యం తాగారు కాబట్టి నన్ను పునీతులు చేశారమ్మా మీ భర్తలు అని చెప్పింది. బాగా వినండి, ఎంత అంటే ఇది జ్ఞానం. ఎవరి పట్ల ఎవరికి అవమానించకుండా ఉన్న జ్ఞానాన్ని చెప్పడమే జ్ఞానం. నీ భర్తలు అందరూ వచ్చి నాకు ఒక్క సంతానము కూడా లేదు, కానీ ముగ్గురుగా వచ్చి నా తొడ మీద కూర్చుని నా స్తన్యం తీసుకున్నారే, నన్ను పునీతులు చేశారు. నీ భర్తలు నాకు మంచి చేస్తే నేను మాత్రం నీకు అన్యాయం చేస్తానా పార్వతి? నేను మాత్రం నీకు అన్యాయం చేస్తానా మహాలక్ష్మి? నేను మాత్రం నీకు అన్యాయం చేస్తానా సరస్వతి అని చెప్పి అప్పుడు అంటుంది, అదిగో బ్రహ్మ. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు ఎలా చేసిందో ఇలా పడుకోబెట్టి ఆమె తెలుసు కదా. కాబట్టి ఆ తొట్టెలో బ్రహ్మ ఉన్నాడు, ఈ తొట్టెలో విష్ణు ఉన్నాడు, ఈ తొట్టెలో మహేశ్వరుడు ఉన్నాడు. తీసుకోమని ఇది జ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం ఎప్పుడు వచ్చింది? ఎవరు చెప్తే వచ్చింది? గురువు. ఎవరు గురువు ఇప్పుడు వీళ్ళకి? మహాలక్ష్మికి, మహాకాళి, మహాదేవి, అనసూయమాత గురువు. అవునా? ఆమె ఏం చెప్పింది? ఇది నీ భర్త. ఎవరు భర్తో తెలవకుండా ఉంటే అన్యాయం కదా, ఇంకో పరపురుషుని ముట్టుకుంటే. కాబట్టి జ్ఞానంతో సాధ్యము. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానంతోనే సాధ్యము. కాబట్టి ఆ పిల్లవాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు భర్తలు అయిపోయారు. అందరూ కూడా అనసూయమాతకి అత్రికి దండం పెట్టారు.
అత్రి అన్నాడు, నా దగ్గర సంతానం లేదు, నేను ఇప్పటిదాకా అనుష్ఠానం చేశాను, కానీ నా భార్య యొక్క పాతివ్రత్యం వల్ల, ఆతిథ్యం వల్ల, ఒకవేళ ఆతిథ్యం ఇవ్వకుండా ఉంటే నష్టం జరిగేది. ఇప్పటిదాకా ఆమెకు అతిథి ఎప్పుడు కూడా ఆమె అతిథికి దక్షిణ ఇవ్వకుండా, దానం ఇవ్వకుండా పంపలేదు. ఆ విషయం పోయేది. నగ్నమైపోయేదాన్న ఈ పిల్లలు చేయకుండా ఉంటే నా పాతివ్రత్యం భంగమయ్యేది. కానీ నా భర్త కృప వల్ల నాకు లాభం జరిగిందని ఆ యొక్క అనసూయ భర్తకి, ఆ యొక్క అత్రేమో నా భార్య మంచి గుణం వల్ల, మంచి జ్ఞానం వల్ల దేవుణ్ణే బిడ్డగా చేసుకుంది కదా అని భార్యను పొగిడింది. అంటే ఒకరిని పొగుడుకున్నారు. పొగుడుకుంటే అప్పుడు వాళ్ళన్నారు, ఒక్కసారి మీ స్తన్యం పాలు తాగాం కాబట్టి, మేము తండ్రి అనుకున్నాం కాబట్టి, అందరం కూడా, మేము ముగ్గురం కూడా మీకు పిల్లవాడిగా అవుతాం, నాకు నేనే మీకు దత్తత అవుతాం, మాకు మేమే మీకు సమర్పించుకుంటాం తండ్రి అని దత్త అన్నారు. దత్తాత్రేయ భగవానికి. అంటే మనం కోరుకోకుండా మనకున్న అవసరాన్ని పరమాత్ముడు తీర్చడమే దత్తం. మనకున్న అవసరాన్ని, ఆమెకేం కావాలి? సంతానం కావాలి. మంచి పేరు ఉంది, గౌరవం ఉంది, గుర్తింపు ఉంది, స్థానం ఉంది, అనుష్ఠానం ఉంది, బలం ఉంది. ఏం లేదు? సంతానం మాత్రం లేదు. కానీ సంతానం ఆమె కోరుకుందా? కోరుకోలేదు. స్వామియే స్వతహాగా అన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏమని? మేము స్తన్యం తాగాం కాబట్టి కొడుకులం అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నీకు కొడుకులుగా పుడతాం. దత్తః అంటే సమర్పించుకుంటున్నాం అని, అది దత్తం. కాబట్టి తీసుకున్నాం. తీసుకోగానే స్వామి ఇలా ఉంటే ఎలా? మీరు కొడుకులే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కొడుకులే, కానీ మీ స్థానము, మీ స్థాయి, మీ విషయం వేరు కదా, నాకంటూ ఏముంది? అత్రి అనసూయకు పుట్టినవాడనేవాడు అనగానే అప్పుడు వాళ్ళన్నారు, మా ముగ్గురులో ఉన్నటువంటి శక్తి ఒకటిగా అయిపోయి త్రిమూర్తులుగా మారిపోయి ఏకమూర్తిగా మారిపోతాం. అందుకనే ఏకముఖి దత్తుడు ఇక్కడ ఉన్నాడు. మనకు సంతాచార మఠంలో ఏముంది? మనకు ఏకముఖి దత్తుడు ఉన్నాడు. ఆయనకి ఎన్ని ముఖాలు? 3. కానీ మూడిట్లోంచి ఒకటైపోతే ఒకటి ఏకముఖి. కాబట్టి ఆ ఏకముఖి దత్తుడే మొట్టమొదటిసారిగా అత్రి అనసూయకి పుట్టినాడు. పుట్టిన తర్వాత ఎలా పుట్టాడట బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు గర్భంలోకి రావడం అనేటువంటి ఉన్నది, బాగా గుర్తుపెట్టుకోండి. విగ్రవాన్ ధర్మ అంటే విగ్రహాన్ రాముడు కాదు, మళ్ళీ ధర్మో విగ్రహాన్ రామ విగ్రహం అన్న విషయం వేరు. కానీ విగ్రహము అంటే మీకు విశేషమైనటువంటి గ్రహము అని అర్థం. గర్భము అంటే ఏమిటి? విశేషమైనటువంటి విగ్రహము. అది విగ్రహం ఉంది, దాంట్లో దత్తుడు ఉన్నాడు. అది ఎలా ఉంది? విశేషంగా ఉంది. ఇక్కడ దత్తుడు ఇలాగ ఉన్నాడు, గానగాపురంలో ఇంకో రకంగా ఉన్నాడు, ఔదుంబరంలో ఇంకో రకంగా ఉన్నాడు. విగ్రహము అంటే విశేషమైనటువంటి గ్రహము అని అర్థం. విగ్రహం అర్థం ఏమిటి? విశేషమైన విగ్రహం. దాంట్లో శక్తిని ఎవరు పోయాలి? భక్తులు పోయాలి, లేదా పూజారి పోయాలి. ఎవరితో సాధ్యం కాదు. ఎవరితో సాధ్యమవుతుందా? అవ్వదు. అంటే ఆయన నిర్మించేవాడు కాబట్టి ఆయనకు ఒక స్థానం మనం ఇస్తున్నాం. మనం ఏమిస్తాం? ఎందుకు ఇస్తాం ఆయనకి గౌరవం? ఆయన మనకేమైనా లాభం చేస్తానే ఉద్దేశంతో ఇస్తామా లేదా? ఆ లాభాన్ని కోరుకునేటప్పుడు జ్ఞానం మాత్రం కోరుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏం కోరుకుంటే సంతోషిస్తాడు? జ్ఞానం. అందుకని ఆయన జ్ఞానం కోరుకోవాలి. అలా ఈయన నేను ఎలాగైతే ఉన్నానో అలాగే కనబడాలి అంటే నాలో ఏకముఖిగా ఉంటే నాలో బ్రహ్మ, తర్వాత ఆ యొక్క శివుడు ఉన్నాడని గుర్తుపట్టరు. నాలాంటి అజ్ఞానికి అర్థమవుతుందా? అర్థమవ్వదు. కాబట్టి ఎలా కనబడాలి? 3 ముఖాలు కనబడాలి. ఏ 3 ముఖాలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కనబడితేనే ఆహా ఈ 3 ముఖాల యొక్క ఈ 3 శక్తులు కూడా ఒకే విషయంలో ఉన్నాయి, అదే దత్తాత్రేయుడు అని అర్థమవుతుందని అప్పుడు 3 ముఖాలు కూడా చూపించాడు పరమాత్ముడు. అలా చూపిస్తాడు ఎందుకు? నాకు అర్థమవ్వడం కోసం కదా. ఆయన ఎలా ఇప్పుడు రావణుడికి 10 తలకాయలు ఉన్నాయని చెప్తాం, 10 తలకాయలు ఉంటాయని రావణుడికి అంత శక్తి, అంత జ్ఞానం ఒకే తల్లో ఉందని అర్థం. 10 తలకాయలు ఉండాల్సిన అవసరం లేదు, అంత జ్ఞానం ఒక్కళ్ళనే ఉంది. ఇతడే తండ్రి, ఇతడే భర్త, ఇతడే కొడుకు, ఇతడే ఆఫీసరు, ఇతడే పెద్ద మనిషి కదా. మన తండ్రి ఉంటే ఏం చేశాడు? ఆ తండ్రి ఇంట్లో తండ్రిగా ఉంటాడు, భార్యకి భర్తగా ఉంటాడు, పిల్లవాడికి తండ్రిగా ఉంటాడు, ఆఫీస్లో పోతే ఉద్యోగిగా ఉంటాడు. వ్యక్తి ఒక్కడే, పనులు 10 ఉన్నాయి. రావణుడు అలాగే వ్యక్తి ఒక్కడే, తలలు 10గా ఉన్నాయి, ఆలోచనలు 10గా ఉన్నాయి. కాబట్టి ఆయన గొప్పవాడు అయ్యాడు. మరి ఆయన గొప్పవాడు కాకపోతే ఎలా గొప్ప అవుతుంది? ఆయన దగ్గర శక్తి ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఎక్కడ పోయాడు? అజ్ఞానంతో పోయాడు. ఎలా అజ్ఞానంతో పోయాడు? ఎలాగైతే మండోదరి చాలా అందగత్తె. ఒక విషయం వినండి, మండోదరి చాలా అందగత్తె. కానీ ఆ అందాన్ని కూడా చూసి ఎప్పుడు కూడా మరిపించినటువంటి ఆ యొక్క రావణ వారు కూర్చుని ఉంటే ఒకసారి ఆ చెల్లెలి శూర్పణఖ వచ్చి
అయ్యా అన్న, అసలు ఈ మండోదరి కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి స్త్రీ అక్కడ వనంలో సీతామాతలాగా తిరుగుతుంది. అసలు మండోదరి కంటే కూడా చాలా అందంగా ఉంది అని చెప్తే ఈయన అన్నాడు, అసలు నాది స్వర్ణలంక, నేను మంచి అనుష్ఠానపరుణ్ణి, నాది గొప్ప రాజ్యము, నాకు అన్నీ ఉన్నాయి. కానీ ఒక స్త్రీ గురించి గొప్పగా చెప్పినప్పుడు ఇది అంతకంటే నిజం అనుకొని ఆ యొక్క స్త్రీని చూడ్డానికి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు సీతామాత ఎలా ఉంటుందో రావణుడు తెలుసా? తెలియదు. ఎందుకు? ఆమె వనంలో ఉంది, ఈయన సింహాసనం మీద ఉన్నాడు. కానీ ఒక్కసారి ఒక స్త్రీ, సొంత చెల్లెలు ఒక స్త్రీ గురించి గొప్పగా చెప్పినప్పుడు ఆహా ఇది నిజమేమో అనుకున్నాడు. ఎందుకంటే ఒక స్త్రీ గురించి ఒక స్త్రీ గొప్పగా చెప్పదు, కానీ ఆమె చెప్పింది, ఆ కారణం వేరు. అలా అని ఆయన చూడటానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన కూడా? మళ్ళా భిక్షాం దేహి కదా. రావణుడు ఎట్లా వచ్చాడు? రాక్షసులా వచ్చాడా? అందగత్తా వచ్చాడా? అందంగా వచ్చాడా? పెద్ద వీరుడుగా వచ్చాడా? శూరుడుగా వచ్చాడా? ఎలా వచ్చాడు? భిక్షాం దేహి, భిక్ష అడుక్కుంటూ వచ్చాడు. ఎక్కడికి? స్త్రీ దగ్గరికి. ఏం కోరుకోవడానికి? అందం. అంతేనా? అందం చూడడానికి వచ్చాడు. అందం చూసుకున్నాడా లేదు తెలియదు, కానీ ఆయన ఒక్కసారి ఆ పరస్త్రీ చేయి పట్టుకున్నాడు. ఎంతైతే ఐశ్వర్యం ఉందో, ఎంత ధనం ఉందో, ఎంత పేరుందో, ఎంత గౌరవం ఉందో, ఎంత అనుష్ఠాన బలం ఉందో అదంతా పోయింది. ఎప్పుడు? ఒక పరస్త్రీని చేయి పట్టుకున్నప్పుడు. అంతేనా? అది గుర్తుపెట్టుకోండి, ఇది జ్ఞానము. ఆ పరస్త్రీని అలాగే పరస్త్రీని పట్టుకోవడం వల్ల, పరస్త్రీని అవమానించడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని జ్ఞానం ద్వారా దత్త జయంతి రోజు మనం తెలుసుకుంటే మనం జ్ఞాతావతారాన్ని గౌరవించినట్టు లెక్క. అది జ్ఞానము. అలా నాకు 3 తలకాయలు లేవు కాబట్టి ఆ 3టిని ఒకటిలో ఉన్నాడు కాబట్టి ఆ ఏకముఖి దత్తుడు అలా ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి దత్తుడే అత్రి అనసూయకి కొడుకుగా ఉండిపోయాడు. ఎలా ఉన్నాడో కొడుకుగా వినండి. ఎలా ఉన్నాడట? ఆయన తీనశిరసహాత తయమధ దండవత్. ఆయనకి 3 ముఖాలు ఉన్నట్టుగా ఉంటాయి, కానీ కాదు, ఒకటే ముఖం ఉంది. కానీ ఆయన ఆశీర్వాదం ఇద్దామనుకున్నప్పుడు ఆయన 6 చేతులతో ఇస్తాడు. జ్ఞానం ఎంత కావాలి మనకి? జ్ఞానం ఇంత కావాలా, ఇంత కావాలా, ఇంత కావాలా? డబ్బు ఎంత కావాలో మనం చెప్పగలుగుతామా? కానీ మన కోరిక ఎంత ఉంది? మనకు ఒక చిన్న ఇల్లు ఉంది, పక్కన చిన్న జాగా ఉంది, ఏమనుకుంటాం? ఈ ఇల్లు ఉంది, ఈ జాగ వస్తే సరిపోయింది, పిల్లవాడికి పెళ్ళి అయిపోతుంది. అంటే ఒక కోరికకి ఒక హద్దు ఉంది, కానీ జ్ఞానానికి హద్దు ఉందా? జ్ఞానానికి హద్దు లేదు. ఎంతైనా జ్ఞానం సంపాదించాల్సిందే. ఎందుకు? జ్ఞానం ఇక్కడ ఒక రకంగా పనిచేస్తుంది, మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకో రకంగా పనిచేస్తుంది, ఇంకో స్థానంలో ఇంకో రకంగా పనిచేస్తుంది. జ్ఞానానికి హద్దులు అదుపులు లేవు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ జ్ఞానం కోసం ఆ పరమాత్మ 6 చేతులతో మనకు ఆశీర్వదిస్తున్నాడు. ఇచ్చి ఏమిస్తున్నాడు? జ్ఞానం మాత్రమే ఇస్తున్నాడు. కాబట్టి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క జ్ఞానం సంపాదించాలి అంటే ఆ స్వామి యొక్క అవతారాన్ని, తల్లిదండ్రుల యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకుని పూజ చేసుకోవాలి. అందుకనే దత్తాత్రేయ స్వామికి విశేషం ఉంది. దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహాన్ని మాత్రమే పూజ చేయకుండగా ఔదుంబర వృక్షాన్ని పూజ చేసిన పక్షంలో కూడా ఒకవేళ దత్తాత్రేయ స్వామి మనకి ఎక్కడ దొరకడు, చాలా దగ్గర దత్తాత్రేయ స్వామి దొరకడు అంటే ఏమిటి అర్థం? అక్కడ మనకు పూజ చేసే విషయం ఉండదు. మనం సంతాచార్య మఠంలో వచ్చే నిజామాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒక గురువారం రోజు 10 మంది వస్తారు, పూర్ణిమ రోజు 50 మంది వస్తారు, మిగతా రోజులు ఎవ్వరూ రారు. కాబట్టి దత్తాత్రేయుని పట్టుకోవాలి అంటే రోజు రావాలి. ఎందుకు? జ్ఞానం రోజు కావాలి కాబట్టి. ఇవాళ వచ్చిన జ్ఞానం రేపు పనికి రాదు కాబట్టి రోజు జ్ఞానం ఉండాలి కాబట్టి అలాంటి జ్ఞానం రోజు రావాలి. అలా ఈ జ్ఞానావతారి ఏం చేశాడంటే నాకు కాకుండా నాకు అనుబంధంగా ఉన్నటువంటి చెట్టు ఔదుంబరాన్ని పూజించినా అంతే పుణ్యాన్ని ఇస్తానని చెప్పి దత్తుడే చెప్పాడు. మిగతా గుర్తుపెట్టుకోండి, రాముణ్ణి పూజించాలి అంటే రాముడు కాకుండా రాముడికి విరుద్ధంగా ఒక చెట్టును పెట్టి పూజ చేయవచ్చా? ఇది రాముడు అని అవకాశం లేదు. కృష్ణుడు చేయవచ్చా? చేయలేదు. కాబట్టి దత్తుడికి మాత్రమే ఈ అవకాశం ఉంది. తర్వాత ఎక్కడ పూజ చేసినా బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పూజ చేసుకున్నా మనం పాద పూజ చేస్తాం. గురువుకి దత్తాత్రేయ స్వామికి పాద పూజ మాత్రమే విశేషము. మిగతా రాముడికి పాదాలు పెట్టి పూజ చేసే విషయం లేదు. భరతుడు రాముడి యొక్క పాదాలు తీసుకొని సింహాసనం పెట్టి అభిషేకం చేశాడు తప్ప మిగతా భక్తులందరికీ కూడా రామపాదాన్ని పూజ్యమని ఎక్కడ చెప్పలేదు. కానీ దత్తపాదులకి పూజ ఉంది. దత్తాత్రేయ పాదులు గానగప్పని చూస్తే మనం అందరం పూజిస్తామా లేదా? కాబట్టి పాదము అంటే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, పాదము అంటే ఏమిటి? జ్ఞానం. అందుకనే ఆ జ్ఞానం కావాలి ఒక పక్షం అయితే మన తలని ఆ పాదం మీద పెడితే మన బ్రహ్మరంధ్రంలోంచి ఆ జ్ఞానం వస్తుంది, మనం జ్ఞానులం అవుతాం. అప్పుడే జ్ఞానావతారానికి విశేషం. అందుకనే జ్ఞానం కావాలి అంటే ఊరికనే రాదు. చిన్నగా గుడిలో ఒక చాలా చీకటిగా ఉన్నటువంటి గుడిలో ఒక శిష్యుడు వెళ్ళాడట.
బాగా వినండి. శిష్యుడు వెళ్తే అక్కడ వెళ్ళి ఒక పువ్వుని తీసుకుందామనేసరికి అక్కడ పెద్దగా పాము కనబడింది. పాము కనబడితే భయపడి బయటకు వచ్చాడు. గురువుగారు బయట ఉన్నారు, గురువుగారు లోపల పెద్ద పాము ఉంది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అక్కడ పాము ఉండే అవకాశం లేదు. బాగా వినండి, అక్కడ పాము ఉండే అవకాశం లేదు. నిత్య పూజ ఉంటుంది కాబట్టి పాము ఉండదు. నువ్వు మళ్ళీ నమశివాయ నమశివాయ అనుకుంటా వెళ్ళరా, నీకు పాము కనబడదు అన్నాడు. మళ్ళా గురువుగారు చెప్పారు కాబట్టి నమశివాయ నమశివాయ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ పాము అక్కడే కనబడింది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కనబడింది. మళ్ళీ భయపడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. స్వామి మీరు నమశివాయ అనమన్నారు అన్నాను, కానీ పాము అక్కడే ఉంది అనగానే ఈసారి అన్నాడు, ఒక చీకటిగా ఉందిగా, భయపడుతున్నావుగా, సరే ఈసారి దీపాన్ని తీసుకుని వెళ్ళు, దీపం యొక్క ప్రకాశానికి పాము వెళ్ళిపోతుంది, నువ్వు పూలమాల పట్టుకొని రా అనగానే దీపం పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ పూలమాల ఉన్నటువంటి పూలమాలే పాములాగా కనబడుతుంది. అది అజ్ఞానము. ఒక్కడైతే జ్యోతిలాగా ఉన్నటువంటి దీపం ప్రకాశం తీసుకుని వెళ్ళామో అక్కడ ఎప్పుడు జ్ఞానం అనే జ్యోతి మనకు వెలుగుతుందో అక్కడ పరమాత్ముడు మనకు కనబడతాడు. అప్పటిదాకా మనకు అంత అంధకారమే, అంత భ్రమే, అంత అబద్ధమే, ఏది సత్యము కాదు. ఎప్పటివరకైతే జ్ఞానం లోపలికి రాదో అప్పటిదాకా కనబడేంత కూడా భ్రమ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అప్పటిదాకా పూలమాలగా ఉన్నటువంటి చీకటి నమశివాయను కూడా ఆ పూలమాల పాములాగా కనబడింది అంటే అజ్ఞానం. కానీ దీపం అనే జ్యోతిని తీసుకొని పోయిన తర్వాత అది పూలమాలలాగానే కనబడింది. ఈ జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానం సంపాదించుకోవడం కోసం పరమాత్మ యొక్క భక్తి కలగాలి. ఆ పరమాత్ముడే దత్తాత్రేయ స్వామి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దత్తాత్రేయుడికి ఇంకొక గొప్ప విశేషం ఉంది. ఈయనకి ఒక్క అక్షరంతో స్మృతగామి, ఒక్క మాట మాట్లాడితే చాలు స్వామి వస్తాడట. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బు కావాలి అంటే పరమాత్ముడికి సంతోషం అనిపించదు. నాకు ఏమైనా కొత్త కోరిక కావాలి అంటే పరమాత్మ సంతోషించదు. కానీ పరమాత్ముడికి ఒకవేళ నాకు జ్ఞానం కావాలి అంటే తక్కువ వచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నాకు జ్ఞానం కావాలి అంటే అలాగే వచ్చేస్తాడు. ఏం కావాలి చెప్పమంటాడు, జ్ఞానం. నువ్వేమని కావు, జ్ఞానం, నీకు జ్ఞానం వచ్చింది పో అంటాడు. కానీ మనం జ్ఞానం కోసం ఎప్పుడు కూడా పరమాత్మని కోరుకోమనే ఉద్దేశంతోనే పరమాత్ముడు ఎప్పుడు కూడా మన మీద కోపంగా ఉంటాడు. మనం అందరం ఆలయంకి వచ్చాం కాబట్టి పరమాత్మ అందరూ చూస్తాడు అనుకోకండి మీరు. పరమాత్ముడు మనల్ని మనలోంచి ఎవరిని చూడాలో వాళ్ళని చూస్తాడు. అందరూ చూస్తాడా? అందరూ టెంకాయలు కొడతారు, అందరూ ప్రసాదం వేసుకుంటారు, అందరూ ప్రదక్షిణలు వేస్తారు, అందరినీ కృప చూపిస్తాడా పరమాత్ముడు? 10th క్లాస్లో అందరూ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తారా? డిస్ట్రిక్ట్ ఫస్ట్ అందరూ వస్తారా? 10th క్లాస్లో రారు, ఏ ఇద్దరో వస్తారు. ఆ ఇద్దరు పరమంగా బాగా ఎప్పగా శ్రద్ధగా చదువుకున్న వాళ్ళు కాబట్టి వస్తారు. మనం అందరం భక్తులమే. కానీ ఒక్క భక్తుల పాపం అక్కడెక్కడో దూరంగా కూర్చొని అక్కడ వెళ్ళి స్వామిని చూసుకుంటూ, స్వామి కృప చూపించు స్వామి, జ్ఞానమివ్వు స్వామి అంటే జ్ఞానం ఇచ్చేస్తాడు. మనం తోసుకుంటూ లోపలికి వెళ్ళి అగరబత్తి పడిపోయి, నూనె పడిపోయి, బియ్యం పడిపోయి, అక్షంతలు పడి అన్ని పోయి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకో తెలివి చెప్తే బయటకు వచ్చేస్తే మనకు పరమాత్మ కనబడతాడా? కనపడాడు. పరమాత్ముడు అలా దొరకడు. నీలో ఎంత శ్రద్ధ, భక్తి, గుణము, సహనము ఉందో చూస్తాడు. నీలో సహనం లేకపోతే పరమాత్ముడు రాడు, నీలో గుణం లేకపోతే రాడు, నీలో శ్రద్ధ లేకపోతే రాడు. ఇవన్నీ నాకు ఉన్నాయని చెప్పడానికి వచ్చి ఏమీ లేవని చూపిస్తారు మీరు అంటే నేను కూడా మహాజ్ఞానం. నేను కూడా చెప్తున్నవాడు గొప్పవాడేం కాదు, వినేవాడే గొప్పవాడు. మనకు అన్నీ ఉన్నాయని మనం అనుకుంటాం, మనకి ఏమీ లేవని పరమాత్మ చెప్పేస్తాడు. నీకు కృప కలగలేదు, నీకు ఏమీ లేవని గుర్తుపెట్టుకోండి. అంటే చిన్నగా మనము కొన్ని బియ్యం తీసుకొని లోపలికి వెళ్తే ఏమవుతాయి? అవి అక్షతలు అయిపోతాయి. అవునా? బియ్యం తీసుకెళ్తాం, అక్షతలు అయిపోతాయి. పళ్ళు తీసుకెళ్తే ఏమవుతాయి? ప్రసాదం అయిపోతుంది. నీళ్ళు తీసుకెళ్తాం, తీర్థం అయిపోతుంది. అక్కడ పవిత్రత ఉంది కాబట్టి అవుతాయి. నీలో శ్రద్ధ రావాలి. అక్కడ స్వాముల వారు ఇస్తున్నటువంటి నీళ్లు తీర్థంగా తీసుకుంటే పుణ్యం వస్తుంది. ఇవి నీళ్ళే కదా, నేను పొద్దునిచ్చే నీళ్ళే కదా అంటే పుణ్యం రాదు. వస్తుందా? ఈ తీర్థంలాగా మనం స్వీకరించాలి. అక్కడ ఉన్నటువంటి పండు ఇది అరటి పండే కదా అనుకుంటే పండులాగానే ఉంటుంది. కానీ ఇది ప్రసాదం కదా అని తీస్తే శక్తి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి అక్షంతలు అర్చకుడు మన మీద వేసినప్పుడు బియ్యం వేస్తున్నాడు ఏంటి అంటే మనకు పుణ్యం రాదు, అక్షంతలు వేస్తున్నాడే పుణ్యం వస్తుంది. అంటే నువ్వే తీసుకుపోయిన వస్తువు శ్రద్ధగా అక్కడ పెట్టిన తర్వాత జ్ఞానంలో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం బియ్యం వేస్తే అది జ్ఞానంతో మనం ఏం తెలుసుకోవాలి? అక్షంతలు, మంత్రాక్షంతలు అనుకుంటే పుణ్యం, అదే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే ఇలా ఉంటుంది. మరి మళ్ళా నేను గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను. ప్రతి 5 సంవత్సరాలకి ఇక్కడ బాగా వినండి అందరూ, ఒకసారి వినండి దయచేసి. ప్రతి సంవత్సరం నువ్వు ఈ డోలాహారం కిందికి వచ్చిన తర్వాత అందరూ కూడా
జన్మ అయిన తర్వాత గులాలు వేసేటప్పుడు దయచేసి ఎవరూ స్వామికి ముట్టకూడదని 5 సంవత్సరాలు చెప్తున్నాను, 5 సంవత్సరాలుగా చెప్తున్నాను. కానీ చాలా తక్కువ మంది వింటున్నారు. కొంచెం కొంచెం మార్పు వచ్చింది. స్వామిని మీరు పట్టుకోవడం ఏమిటి? స్వామి మిమ్మల్ని కదా పట్టుకోవాల్సింది. నా మాట బాగా వినండి. మీరు స్వామిని పట్టుకోవడం ఏం చేస్తారు? మీకు పట్టుబడతాడా స్వామి? ముట్టుకుంటే కృప చూపిస్తాడా? ఎక్కడ పుస్తకంలో ఉందా ఈ విషయం? పురాణంలో ఉందా? దత్తకథలో ఉందా? గురుచరిత్రలో ఉందా ఈ విషయం? లేదే. మరి ఎందుకు పరిగెడతారు మీరందరూ? స్వామికి ప్రశాంతత కావాలి. స్వామికి ప్రశాంతత కావాలి. మీరు అక్కడే ఉండి స్వామిని చూడండి. ఇక్కడ ఉండి స్వామిని చూడండి, ఎంతో అందంగా కనబడుతుంది. బాగా దగ్గరికి వెళ్ళిపోతే మాకు ఏం కనబడదు. బాగా గుర్తుపెట్టి పూలహారం తప్ప ఏం కనబడదు. కాబట్టి స్వామిని చూడాలి అంటే జ్ఞానంతో చూడాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎక్కడున్నా వస్తుంది. మీరు ఇక్కడే బాగా వినండి. మీరు ఇక్కడే కళ్ళు మూసుకొని ఒకవేళ గాణగాపురంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయం చూసుకుంటే, నిజంగా మీలో జ్ఞానం ఉంటే, మీలో భక్తి ఉంటే అక్కడ ఏం జరుగుతుంది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మరి అర్థమవుతున్న విషయాన్ని అర్థం కాకుండా ఉండి పరమాత్మ ముట్టుకునే ప్రయత్నం చేస్తే పరమాత్మ చికాకు పడతాడు కదా. మీకేం కావాలి? తృప్తి కావాలి. మీ తృప్తి కోసం పరమాత్మని అసంతృప్తి చేయకూడదు. మీకు అర్హత లేదు కానీ మీరు చేస్తారు. ఇది 5వ సంవత్సరం. అప్పుడు 10 మంది విన్నారు, అప్పుడు 10 మంది అన్నారు. ఇప్పుడు ఎంతమంది వింటారో మీరే చూసుకోండి. పరమాత్మని ఎప్పటివరకు అయితే ఈ స్వాముల వారు చెప్పారో, ఆ స్వామి వారు చెప్పారో, స్వామికి నమస్కారం చేయండి, ఆశీర్వాదం తీసుకోండి, గులాలు, అప్పటిదాకా మనం మనం అర్హులం కాదు, మనం భక్తులమే. ఆయన పీఠాధిపతి, మఠాధిపతి, ఆయన పూజారి. మరి మనకేముంది? మనం భక్తుల మాత్రమే. భక్తుడికి పరమాత్ముడు తనకు తానుగా వస్తాడు, తనకు తానుగా గౌరవంగా వస్తాడు. అలా మీరు శ్రద్ధగా కూర్చుని ఉండాలి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ వస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా? పెద్ద పెద్ద ఋషులు, మునులు, గురువులు అందరూ కూడా ఎక్కడో చెట్టు కింద కూర్చొని అనుష్ఠానం చేస్తారు. ఆలయంలో చేశారు ఎక్కడైనా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక పెద్ద ఋషి కానీ, ఒక పెద్ద ముని కానీ ఆలయంలో కూర్చుని అనుష్ఠానం చేసినట్టుగా విన్నారా? అడవుల్లో, చెట్లల్లో, పొదల్లో ఎక్కడో కూర్చొని అనుష్ఠానం చేస్తుంటే ఆ స్వామి అక్కడి నుంచి వెళ్ళి ఆ చెట్లల్లోకి వెళ్ళి అక్కడ ప్రత్యక్షమయ్యా, నీ జపానికి నేను ప్రత్యక్షమయ్యా, నువ్వు ఏం కావాలి కోరుకో అంటాడు. చూసారా లేదు ఇప్పటిదాకా ఎప్పుడైనా? మరి ఎక్కడ గుళ్ళలో కూర్చొని ఉన్నారా వాళ్ళు? గుళ్ళల్లో పరమాత్ముడు కాదు, మీలో పరమాత్ముడు ఉంటాడు. ఇది జ్ఞానము. గుళ్ళల్లో పరమాత్ముడు కాదు, గుళ్ళల్లో కనబడడం కోసం పరమాత్ముడు. ఇలా ఉంటాడు పరమాత్ముడు, చూపించడం కోసం పరమాత్ముడు ఇలా ఉండడు. దత్తుడు ఇలా ఉంటాడా? దత్తుడు ఎలా ఉంటాడో చెప్పలేము. దత్తుడు ఉన్మత్త వేషాయన, తాగి ఉన్నాడో, తిరుగుతున్నాడో, శ్మశానంలో ఉన్నాడో, ఎక్కడున్నాడో ఏమో. ఇప్పుడు ఎక్కడున్నాడు? కానీ నీ భక్తికి మెచ్చి ఒకవేళ ఇక్కడికి వస్తే అది విగ్రహం అవుతుంది. అప్పటిదాకా అవ్వదు. అవునా? నీలో భక్తి ఉంటే పరమాత్ముడు అక్కడికి వస్తాడు. నీలో భక్తి లేకపోతే ఒకవేళ అక్కడ ఉన్నా వెళ్ళిపోతాడు. నిన్ను చూడడం కోసం పరమాత్ముడికి లేడు. నిన్ను చూడడం కోసం పరమాత్ముడు తహతల్లాడాలి. అయ్యో నా భక్తురాలు వచ్చిందే, నేను ఆ స్వామికి దర్శనం ఇవ్వాలి అని పరమాత్ముడు అనుకోవాలి. ఆ స్థానం నీకు రావాలి. జ్ఞానము, అదే జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సంవత్సరం చైనా దేన్ని కూడా ఎక్కడ కూడా రద్దీగా చేయకూడదు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటుంది. చాలా బాగా ఎక్కువ చేస్తే వెళ్ళిపోతాడు పరమాత్ముడే వెళ్ళిపోతాడు. ఇంకా మనం గుళ్ళో ఉండి ఏం చేద్దాము కదా? పెద్ద గురువు గారు వచ్చినారు అనుకోండి, శంకరాచార్యులు వచ్చారు మన గుడికి. గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యులు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? జరగండి స్వాములు వచ్చారు, కూర్చోబెట్టుకున్నాక మనమందరం కూడా ఆయన మీద పడితే ఆయన ఉంటాడా? ఆయన ఏమంటాడు? ఇక్కడ వద్దు, వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోతాం. మరి మనకేమిటి ఉపయోగం? ఏం కావాలి మనకు? జ్ఞానము. మనం ఆ స్వామి అలా కూర్చొని ఉన్నప్పుడు మీరు మీ జ్ఞానంతో, శ్రద్ధతో అక్కడే నుంచి కూర్చొని చూస్తూ ఉంటే ఆయన దృష్టి మీ మీద పడి, అమ్మ ఒక్కసారి ఇలా రా అమ్మ అని పిలుస్తాడేమో. ఎదురు చూడండి కదా. మీరు ఎదురు చూడకుండా ఉంటే పరమాత్ముడు వస్తాడా? పరమాత్ముడు రావాలంటే ఏం జరగాలి? జ్ఞానంతో పరమాత్ముని కోరుకుంటే జ్ఞానం వల్ల పరమాత్ముడు వచ్చి ఆ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మార్గశీర్ష మాసంలో ఈ యొక్క అందరూ కూర్చోండి. మార్గశిర మాసంలో కృత్తికా నక్షత్రం రోజు శుద్ధ చతుర్దశి రోజు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి జ్ఞానావతారం ప్రకటితమైంది. దత్తాత్రేయ భగవానకి.